సో మీరు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చేసిన మీ పోరాటం ఫలించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మరి నెక్స్ట్ ఏంటి మీకు? ప్రస్తుతానికి మనం చూడాల్సింది ఏంటంటే చాలా మాట్లాడుతున్నారు వీళ్ళు రాజీనామా చేయాలి, ఇంకా వాళ్ళు రాజీనామా చేయాలని. కానీ నిన్న ఇమీడియట్ డిమాండ్లో ఏదో పెట్టిందో దిప్కే కానీ వీళ్ళ బ్యాచ్ మనకు ఏం బెటరు ఎఫ్ఐఆర్లు వేయద్దు అవన్నీ. కానీ చూస్తుంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బీహార్ విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం. అంటే ఒక రాష్ట్రంలో చేస్తే ఇంకో రాష్ట్రం కూడా చూసి భయపడిపోయి మనం కూడా భయపడిపోయి మన మీద కూడా ఎఫ్ఐఆర్లు పెట్టాలి ఇక్కడ అని అనుకుంటున్నారు. దీనికే మేము వ్యతిరేకంగా ఉన్నాం చెప్పాలంటే, నిజంగా క్లియర్గా చెప్పాలంటే దీనికే మేము వ్యతిరేకంగా ఉన్నాం. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా మేము చెప్పేది ఇదే, ఈ పోరాటం ఇక్కడితో వీళ్ళు ఏంటంటే మనం చూస్తున్నాం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్. ఆయన ఏమంటున్నాడంటే ఈ ఉద్యమం యాంటీ నేషనల్ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను రిజైన్ చేస్తాను అంటే ఆయన ఎక్కడ కూడా తప్పు ఒప్పుకొని తప్పు జరిగింది అని అంటలేడు. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది ఈ ఉద్యమం యాంటీ నేషనల్ వల్ల జరిగింది అవునా, దాన్ని మనం దానికి ముందు విదేశాంగ శాఖ కూడా ప్రకటన చేసింది లేరు చెప్పింది. ఈయన ఇట్లా మాట్లాడుతుంటాడు. మరి అదే మనం ఏంటంటే ఆ ఖండ కావరం అంటాం మనం తెలంగాణ అంటాం. వాడి ఖండ కావరం ఎంత ఉందంటే వాడు తప్పు చేసినని కూడా ఒప్పుకోవట్లేదు. అంటే ఏంది బీజేపీ ఇది వాళ్ళు తప్పు చేసిన ఒప్పుకోవట్లేదు, ఇది యాంటీ నేషనల్ చేసిందని అంటుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థుల మీదకి వచ్చి బరి తెగించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. అందుకే మనం అంటుంది ఉద్యమం ఇక్కడతో ఇప్పుడు మొదలైంది, వాళ్ళని దింపిన తర్వాత వాడి ఈగో హట్ అయిపోతుంది. ఇది ఫాసిస్టుల ఈగో అట్లనే ఉంటుంది అన్నట్టు. అంతా మేము ఇంత భావజాలం వ్యాపించేసినాం, మతం ఇదన్నీ విడగొట్టేసినాం కదా. అయినా ఈ విద్యార్థులు కులం మతం ఇవన్నీ పక్కన పెట్టి ఎట్లా వస్తున్నారు? వాళ్ళకి ఫుడ్ ఫండింగ్ అంటారు. ఫండింగ్ ఎవరు? హైదరాబాద్ వాడు ఢిల్లీ వాడికి తినాలని పంపిస్తున్నారు ఇక్కడ నుంచి. అంటే విద్యార్థులను ఎవరు విడగొట్టలేరు కాబట్టి వీళ్ళు భయపడిపోయి వాడు ఫ్రెండ్స్ అంటాడు, ఇది అంటాడు, అన్నీ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా అసలు ఇప్పుడు విద్యార్థి ఐక్యత ఇంకా చూపించాల్సిన తరుణం అన్నట్టు. ఎందుకంటే మన కోసం నిజంగా ఢిల్లీలో కానీ రోడ్ల మీదకి వచ్చి మన కోసం కొట్లాడిన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? మనం రోజు కన్నేసి ఉంచాలి. మనము వాళ్ళు కొంచెం గీత దాటినా కానీ మనం మళ్ళీ రోడ్ల మీదకి రావాలి. ఇప్పటికే వాళ్ళు రాజీనామా వీళ్ళు రాజీనామా అని చెప్తున్నారు. మరి సిగ్గు ఇప్పటికైనా తెచ్చుకోవాలి. ఇది వాళ్ళు తేనె పట్టు మీద రాయేసినట్టు ఎవరి మీద ఎఫ్ఐఆర్లు ఏమన్నా చేస్తే కనుక అది గట్టిగా హెచ్చరిస్తున్నాం, మేము వినాలని చెప్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ భయపడుతున్నది కానీ అలా లేదా కోపానికి వచ్చింది అనాలా? వాళ్ళు విద్యార్థులు ఏకమయ్యారనా లేకపోతే నీట్ ఎగ్జామ్ విషయంలో విద్యార్థులంతా ఒకటైరని అట్లా అనుకుంటున్నారా? లేదంటే కుల మతాలకు అతీతంగా వీళ్ళు ఒకటైరు ఏకమవుతున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళను ఇట్లనే మనం వదిలేస్తే ఇంకా ఏకమై మనమే దాడి చేస్తారు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. 100% కుల మతాలకు అతీతంగా ఏకమవుతున్నారు. మనం చూస్తున్నాం విద్యార్థులు ఒక్కటే కదా ఏకమైంది. ఎవరు ఈరోజు గిగ్ వర్కర్స్ వాళ్ళకి మనకు తెచ్చిచ్చింది ఎవరు? వాళ్ళే కదా. అంటే ఎందుకు శ్రామిక వర్గం కూడా వస్తుంది. శ్రామిక వర్గాన్ని కూడా ఈరోజు వాళ్ళు కుల మతాలతో విడదీయలేదు. మెల్లగా అన్ని సమాజం మెల్లగా కుల మతాలకు అతీతంగా దారిలో నడుస్తుంది. అందుకే వాళ్ళకి ఇక ఒక్కసారి ఈ కుల మతాలకు అతీతంగా వచ్చేసి ఇంకా వాళ్ళకి చెల్లుబాటే లేదు. ఈ ఫాసిస్టులు చేసేదే అది, ఒక ఫాల్స్ ఎనిమిని క్రియేట్ చేసి ఒక వాడు చేస్తుండు అని. ఈరోజు వాళ్ళ అంతా మొత్తం తేట తెల్లమైపోయింది వాళ్ళ ఏంటిది వాళ్ళ వ్యూహాలు అనేది. ఈరోజు ఏంటంటే నటిస్తున్నారు వాళ్ళు. ఏంటంటే మేము వింటున్నాం మీకు అని చెప్పేసి. ఈ నటన కూడా మాకు అర్థమవుతుంది, వాళ్ళకి చెప్తున్నాం మేము. ఈ నటన మేము గమనిస్తున్నారు. ఇంకా ఈ జనరేషన్గా ఇంకా జెన్జీ చూస్తున్నాం, వాళ్ళు ఇంకా చాకులాగా ఉన్నారు ఈరోజు. అయితే మీరు ఒకవైపు ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ రావాలని చెప్పి మీరు అడుగుతున్నారు. రీసెంట్గా ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నారో ఆయన ఏదైతే హిందూ దేవుళ్ళకు సంబంధించి వాళ్ళ రూపాలు అట్లా ఎందుకు ఉన్నాయి, వాళ్ళ పక్కన కొన్ని జంతువులు ఉంటాయి అంటే వాటిని కూడా పూజిస్తూ ఉంటాయి. సో అట్లాంటివన్నీ ఎందుకు ఉన్నాయి అనే విషయాలు మనం పుస్తకాల్లో పెట్టాలి, పిల్లలకు నేర్పించాలని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో మీ పోరాటము ఆయన చెప్తున్న మాటలు కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉన్నాయి, ఎట్లా చూడాలి? దీన్నే మనం దిక్కుమాలిన న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాం అన్నట్టు. వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ చేసిందే ఇది. సైంటిఫిక్గా రీజన్ కాకుండా మన బుర్రలన్నీ కూడా మొత్తం ఈ మతాలు దేవుళ్ళు వీళ్ళ చుట్టూ తిరిగేటట్టు. ఎందుకంటే అప్పుడు మనము మొత్తం మత్తులు ఉండిపోయి సోయి లేకుండా తయారవుతాం. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నట్టు. కానీ మనం అంత సోయి లేకుండా ఉన్నది కాదు కదా. ఇక్కడ అందరం మనం కొన్ని ఉద్యమాలు చేసి వచ్చినాం. అన్ని దీనికి ఒక చరిత్ర ఉంది. విద్యార్థుల ఉద్యమాలకు ఒక చరిత్ర ఉంది ప్రపంచం అంతటా కూడా. సో వాళ్ళు ఏదో సిలబస్ మార్చినంత మాత్రాన, వాళ్ళు ఏదో దేవుళ్ళ గురించి చెప్పినంత మాత్రాన అవేం చదవడు. మోహన్ భాగవత్ లాంటి సన్నాసులకు మేము ఇక్కడి నుంచి చెప్తున్నాము, అయిపోయింది ఇంకా మీ టైము. మీరు బూమర్స్ అంటారు వీళ్ళని, దే హ్యావ్ టు గో బ్యాక్. ఈ ఫాసిస్ట్ బూమర్లు వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. వాళ్ళు ఆ బుక్స్ కూడా ఎవరు చదవడు. అది చదివితే కూడా ఏమి మనకు సైన్స్ ముందుకు వెళ్ళలేదు కూడా కదా సమాజము. ఈరోజు చదువు అంటే ఎట్లా పనిచేస్తే సమాజము, సైన్స్ కానీ వీటి గురించి మనకు సోషల్ కానీ చదవాలి. కానీ దేవుళ్ళ గురించి చదువుకుంటే మత ఛానల్స్ వెనక్కి పోతుంటాం మనకు. అంతే వాళ్ళు ఏంటంటే వెనక్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అందుకే ఆ బుక్కులు పక్కకు పడేసి వీళ్ళందరూ రాజీనామా చేయడానికి మనం గట్టిగా నడుము బిగించాలి. అయితే ఈరోజు మేము అసలు రాజీనామానే చెయ్యం, మాకు ఆ చరిత్రనే లేదు అని చెప్పి ఆయన రాజ్నాథ్ సింగ్ 2015లో అన్నాడు. ఈరోజు ఏం చేసి చూపించడం కదా. ఈరోజు
అట్లనే అవుతుంది ఇది కూడా. ఆ బుక్కులు కూడా వాళ్ళ ముఖాలో కొడతారు ఒకరోజు స్టూడెంట్స్. ఎందుకంటే అది చదువుకుంటే మనం లైఫ్లో కూడా ముందు ఇప్పుడు సిలబస్ ఏంటో ప్రపంచం చదువుకుంటేనే మనం ఏదైనా జాబ్లు వస్తాయి, ఏదైనా వస్తాయి. ఇంకా దేవుళ్ళ గురించి అవి చదువుకుంటే మనం ఎక్కడ ఉంటాం? మనం ఇది ప్రశ్నించాలి మనం. ఇదంతా కూడా ఫాషిజం అనేది ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కొంతమంది ప్రోగ్రెసివ్స్ ఉంటారు, కొంతమంది రిగ్రెసివ్. వీళ్ళు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటారు. అంటే అప్పట్లో మన రోజులు బాగుండే, నిజంగానే బాగుంటాయి. మనకు చరిత్ర తెలుసు కదా, కులాలకు అతీతంగా ఎంత కుల వ్యవస్థ ఉండేది. అంటే అటు వెనక్కి తీసుకెళ్లాలని కోరుకుంటారు. మనం నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మనం చూడాలి. వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు 4 years కోర్స్ చేస్తారు కదా విద్యార్థులు, బట్ ఫస్ట్ ఇయర్లో కూడా వెళ్ళిపోవచ్చు, సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయినా సర్టిఫికేట్ ఇస్తాం, థర్డ్ ఇయర్లో వెళ్ళిపోయినా ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోతే జాబ్ వస్తుంది, సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయినా. అంటే వాడు క్లియర్గా చెప్తున్నాడంటే పేద విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాడు 4 years కోర్సులో జాయిన్ అయింది అనుకున్నాం పేద విద్యార్థి. అరే చాలరా, సంవత్సరం కూడా సర్టిఫికేట్ ఇస్తారు కదా, వచ్చేసేయి అంటారు కదా. పేద విద్యార్థులు వాళ్ళకి ఇంట్లో రుక్కాడుతున్నారు. అంటే ఏంటంటే పేద విద్యార్థులు ఉన్నత చదువులు వాళ్ళకి వెళ్ళకుండా 4 గంటలు, మనకు 4 ఏళ్ళు అయితేనే డిగ్రీ ఇస్తారు. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలి. అంటే వీళ్ళు ఏంటంటే జాబులు లేవు, మంచి జాబులు ఇవ్వలేరు, ఈ చదువులకి జాబులు రావని వాళ్ళు తెల్లం చెప్తున్నారు వాళ్ళు మనకు క్లియర్గా. దిక్కుమనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దీని గురించి మీడియా అంతా కూడా మీరు చదివి దీని గురించి మనం బాగా చెప్పాలి కూడా. అంటే ఎంత దరిద్రమైన పాలసీ అనేది మనం బాగా చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ అద్భుతం చేసిండు అని కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు న్యూ ఎడ్యుకేషన్. అందరం మనం చదివి దాన్ని బట్టబయలు చేయాలి. పాలసీ ఇదేం లేదు, ఒక రకంగా కుల వ్యవస్థను వెనక్కి తీసుకురావడం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఆర్ఎస్ఎస్ భావజాలం ఇదంతా కూడా అదే కదా, మనకు తెలిసిందే కదా. అందుకే మనం అందరం ఈరోజు మొత్తం ఎక్స్పోజ్ చేసి పడేయాలి మనం. ఈరోజు ఇన్స్టాగ్రామ్కి వస్తారంట వీళ్ళు. ఇన్స్టాగ్రామ్కి వస్తే అక్కడ చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళని మనం. ఫ్రెండ్స్ అంటున్నారు. ఎవరికి ఫ్రెండ్? వాడు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఈస్ రిజెక్టెడ్. నిన్న చూసినాం మనం మేము. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది మేము దిశా విద్యార్థి సంఘం నవజవాన్ భారత్ సభ తరఫున కూడా ఇదే చెప్తున్నాం. ఇంకోటి మా దిశా విద్యార్థి సంఘం మెంబర్ మహిపాల్, అతన్ని ఓయూ పోలీసులు మొన్న డిటైన్ చేసింది. ఎందుకు మీరు విద్యార్థులను గ్యాదర్ చేస్తున్నారు అంటే, మేము కలవద్దు కూడా, మినిమం రైట్స్ ఉంటాయి కదా, రైట్ టు అసెంబ్లీ అనేది మన ఫండమెంటల్ రైట్స్లో ఉంది. సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తా ఉన్నామని చెప్పి ర్యాలీలు చేస్తాం. అదే అర్థమవుతలేదు మాకు. రాహుల్ గాంధీ ఏమో అక్కడ ముక్కులోంచి రక్తం వచ్చేలాగా కొట్లాడతాం, మేము మాత్రం చేయొద్దు అన్నట్టు. అంటే ఏందో ఇది కూడా అర్థమవుతలేదు మాకు. ఇది కూడా మాకు చూస్తున్నాం. అందుకే ఈరోజు పొలిటీషియన్స్ అందరూ తెలుసుకోవాలి. వాళ్ళు ఏదో భావజాల మత్తులో వేసేస్తే వీళ్ళు సోయి లేకుండా ఉంటారు అని అనుకోవద్దు. అన్నీ గమనిస్తున్నాం, అన్నీ చూస్తున్నాం మేము. సో అందుకే ఇది ఒక హెచ్చరిక. ఈ వేదిక కూడా ఒక హెచ్చరిక. సంబరాలలాగా అనిపించవచ్చు మీకు, కానీ ఇది కూడా ఒక హెచ్చరిక. అయిపోతే అందరు ఇంటికి వెళ్ళిపోతారు అనుకున్నారు, వెళ్ళిపోలే కదా, వచ్చారు కదా ఈరోజు కూడా. అందుకే ఇది ఒక హెచ్చరికగానే చూడాలి దీన్ని. सबसे मेन चीज़ मुझे ऐसा लगता है कि ये जीत यहाँ पर सबसे ज़्यादा हुई है. जिस तरह से जवाहरलाल नेहरू डिस्कवरी ऑफ इंडिया में लिखते हैं कि वो जो गांधी जी का मेन विक्ट्री था वो था साइकोलॉजिकल विक्ट्री, जहाँ पर उनका पहला कदम था कि डर को मिटाना. तो मुझे ऐसा लगता है कि धर्मेंद्र प्रधान का रिजिग्नेशन हो या फिर ये मास प्रोटेस्ट हो, सबसे मेन विक्ट्री हमारी हुई है साइकोलॉजिकल विक्ट्री, जहाँ पर हमें पता चला है कि डर के आगे जीत है. हमें डर निकालना है, और अगर हम डर निकाल सकते हैं तो हम ये इतना ज़्यादा अच्छा मूवमेंट क्रिएट कर सकते हैं, इन्फ्लुएंस कर सकते हैं हमारे पॉलिटिक्स में हो या सिस्टम्स में हो या एडमिनिस्ट्रेशन में हो. फ्यूचर में भी चलेगा ऐसा? अब तक आप क्लोज करके चले जाओगे सब लोग? आई थिंक हम तो यही चाहेंगे कि जो गवर्नमेंट है हमारे साथ दें, हमें ये चीज़ों से हमारा जो टाइम कंज्यूम होता है वो कम से कम करें, क्योंकि हम भी चाहते हैं कि हम जो है सिस्टम हो या एडमिनिस्ट्रेशन हो या फिर हमारी एम्प्लॉयमेंट नीड्स हो, हम उस पर ध्यान दें. अगर हम इसी तरह हमारा वेस्ट करते रहें टाइम, हम एक्सप्लेन करते रहेंगे गवर्नमेंट को कि हमें ये चाहिए, वो नहीं चलने वाला इन द लॉन्ग रन. सो वी डू हैव अ डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसीज. द गवर्नमेंट इज itself in the parliament sitting there. We have a leader of oppositions, so we want now the leader of oppositions to go ahead, वो जाएं, हमारी बात रखें बार बार. और हम स्टूडेंट्स अनएम्प्लॉयमेंट से थक कर आए हैं यहाँ पर. हम चाहते हैं कि हमारी बात रखी जाए, हमें ज़रूरत ना पड़े कि हम लोग ऐसे मास प्रोटेस्ट बार बार करते रहे, हमारी पढ़ाई छोड़कर, हमारी एजुकेशन हो या फिर हमारी जॉब्स वगैरह सब छोड़कर. क्योंकि मैं खुद एक लॉ स्टूडेंट हूँ, उसके अलावा मैं खुद एक जॉब करती हूँ. तो आज मुझे संडे मुझे मौका मिला कि मैं यहाँ आऊँ, पर मैं हर रोज़ नहीं कर पाऊँगी, भले ही मैं चाहती हूँ कि मैं आऊँ. तो इसी तरह से मैं चाहती हूँ कि हमारा जो प्रोडक्टिव ईयर्स है ये हमें मौका दें कि हम पढ़ाई में और रिसर्च में लगाएं, रादर दैन कमिंग एंड एक्सप्लेनिंग आवर बेसिक फंडामेंटल राइट्स एंड व्हाट द गवर्नमेंट शुड डू एंड नॉट. वो होगा तो मतलब अब तक सेंट्रल गवर्नमेंट कर रहे, पूरा बुक चेंज कर दे रहे, सिलेबस चेंज कर दे रहे, वो आके ऐसा प्रोटेस्ट नहीं करे तो कुछ आएगा समझ रहे? न्यू एजुकेशन पॉलिसी इज़ अ वेरी गुड रिफॉर्म, क्योंकि जब भी कोई रिफॉर्म या पॉलिटिकल मूवमेंट आता है उसके पीछे होते हैं हमारे एडमिनिस्ट्रेटिव सिस्टम्स, जैसे कि हमारे IAS ऑफिसर्स और अदर UPSC सिलेक्टेड कैंडिडेट्स या फिर जो एडमिनिस्ट्रेशन में ऑलरेडी इन्वॉल्व है, जो एजुकेटेड है. तो
I'm never against the policy reforms. It is actually good for the youth, and we need to have these inculcated in our curriculum. जहाँ पर सिलेबस तो चेंज कर देना है पूरा। पूरा हिस्ट्री का मुगल्स का हिस्ट्री निकाल देना है, ताजमहल का नाम निकाल देना है, वो पूरा हिस्ट्री निकाल देके अलग हिस्ट्री डाल देना है ना। जी हाँ, तो इस पे हम ये कर सकते हैं कि मास यूथ को इन्वॉल्व करें, उनसे जानें और उनसे पूछें कि उनकी राय क्या है, क्योंकि आर्ट्स जो है उसको नज़रअंदाज नहीं करा जा सकता है। जो भी हिस्ट्री है उसको डायरेक्टली जिस तरह से रही है वो उस तरह से पढ़ाया जाए तो अच्छा रहेगा। एंड उसके अलावा हमें डिस्ट्रैक्ट करने की कोशिश ना करें गवर्नमेंट। हमें आर्ट्स तो पढ़ना ही है, बट हम लोग एआई के मॉडल में वी आर कम्पीटिंग विद कंट्रीज़ लाइक यूएस एंड चाइना। तो इसमें हम लोग गवर्नमेंट को परसुएट करते नहीं बैठ सकते कि भाई हमें हमारी हिस्ट्री में ताजमहल लाइए, ये लाइए। ये गवर्नमेंट का काम होना चाहिए खुद से। पर I think one of the major influences that we did with this protest, government understands now that Gen Z is not going to listen. We want what we want, and we are here to ask for what we want, and we can do that. And this is just a start. This is just a start. Yes. इस्तीफा दे दिया, मगर वो इस्तीफा दे जब उसमें लेटर में लिखा इसमें एंटी नेशनल था ये प्रोटेस्ट में, एंटी नेशनल पूरा फंडिंग हुआ बाहर से बोल के उसका लेटर में लिखा। जी। इसको कैसे है? तो बेसिकली जब भी कोई मेंबर ऑफ पार्लियामेंट रिज़ाइन करता है वो आता है आर्टिकल 75 सब क्लॉज 2 में, जिसमें वो अपना रेसिग्नेशन देता है प्राइम मिनिस्टर, एंड प्राइम मिनिस्टर प्रेजेंट करता है प्रेसिडेंट को, एंड वी डू हैव इट इन द मंडे। एंड आई थिंक कि धर्मेंद्र प्रधान tried to be very diplomatic, where he tried to show that we were anti-national. Not just we, but maybe he targeted a lot of mass. But I feel that showing your basic patriotism cannot be anti-national. वो हो ही नहीं सकता कि हम अपना हक मांगे और हम anti-national हो। हम यहाँ पर बस ये चीज़ मांगने आए हैं कि हमें हमारी अच्छी एजुकेशन दे, हम लोग की जो स्वास्थ्य है उसमें अच्छे से ज़्यादा कंट्रीब्यूशन हो, क्योंकि वी आर द यंगेस्ट जनरेशन एंड आवर कंट्री हैज़ द यंगेस्ट पॉपुलेशन इन द एंटायर वर्ल्ड। अगर हम स्वास्थ्य नहीं रहे, हम अगर अच्छे से पढ़े लिखे नहीं, तो फिर आगे कैसा होगा? तो आई थिंक एंटी नेशनल कहना थोड़ा सा गलत है। एंड I am here just for the students, for their rights. This generation is so goated, so well, so nice that they have showed us how the spine looks like, how democracy looks like. So I am very much proud with this generation. Thank you very much for each and everyone who organized this protest and everything. Thank you very much. And almost 20 students died. 20 students did suicide. But I'll stand by my side. I'll stand by my words that that was not a suicide. It was a murder by the education system. So for against that, we are standing here. And inshallah, we'll stand in the future also against this. So thank you very much. And finally, wholeheartedly, I can say that Inqilab Zindabad. Thank you very much. वो बोल रहे हैं एंटी नेशनल How can it be anti-national? कैसा हो सकता है anti-national? These many students came out on the road, but it can't be anti-national. अगर ये anti-national agenda है, so how come these many people came inside our country? If it is anti-national, then how come these many people are coming out on the roads? This is not anti-national. Till now, we heard that we are anti-national, but no, this is not anti-national. We all are Indians. We united together, and inshallah we'll move on together. कल धर्मेंद्र प्रधान इस्तीफा दे दिया, वो लेटर में लिखा था इसमें एंटी नेशनल है, पाकिस्तान वाले वैसा बोल के वो लिखा था उसमें। देखिए, कोई भी बीजेपी के खिलाफ अगर लड़ता है ना, तो लोगों को वो लोग आतंकवादी दिखते, या तो देश के पाकिस्तान वाले दिखते, या तो हिंदू मुस्लिम करते। ये लोगों का मुकाबला नहीं कर सकते, ये मज़हबों में तब्दील कर देते, बात को पलटा देते। बीजेपी की एक पॉलिसी बहुत गंदी पॉलिसी है ये। क्या बोल रहे हो लोग, आप पाकिस्तान से फंड आ रहा कहते, कौन तुम्हारा बाप दे रहा पाकिस्तान से फंड? मुसलमान आप पाकिस्तान को हम हमारी जूती की धूल समझते। पाकिस्तान, अरे किसका है रे भाई? पाकिस्तान से तुम्हारा बाप तो जाके शहबाज शरीफ से गले मिलाना। शहबाज शरीफ की दावत में कौन गया? शहबाज शरीफ की दावत में कोई मुस्लिम लीडर आज़म खां या असदुद्दीन ओवैसी या दूसरे लीडर तो जाके नहीं मिले ना शहबाज शरीफ से। आप ही के ना मोदी जी, अगर उसकी मोदी की जगह अगर दूसरा मुस्लिम लीडर जाके शहबाज शरीफ से गले मिलता तो उसको मार देते थे लोग, देश का दुश्मन बोलते थे, इनकाउंटर कर देते थे बीजेपी वाले और आरएसएस वाले। आरएसएस वालों के दिलों में, बीजेपी वालों के दिलों में पाकिस्तान भरा हुआ है। हमारे मुसलमानों को, पाकिस्तान को हम हमारी जूती की धूल समझते। पाकिस्तान करके ये लोग ही कहते ना भाई, हमारे को पाकिस्तान से क्या लेना देना है। हम एक आवाज़ उठाए, इनके खिलाफ लड़ रहे हैं, तो इन लोगों को वैसे ही दिखता। बीजेपी के खिलाफ लड़ रहे हैं, नहीं तो एजुकेशन डिपार्टमेंट में एजुकेशन के उसमें भी लड़ रहे हैं। अगर देश को बचाना है तो बीजेपी के खिलाफ भी लड़ते हैं। क्यों हटाना, क्यों? अरे भाई, देश बर्बाद हो रहा, देश को मज़हब के नाम पे बांट दे रहे ये लोग, आरएसएस वाले, बीजेपी वाले हिंदुस्तान को बर्बाद कर दे रहे। सोचो आप एक बार। रिलीजन के रहना ना, हाँ, रिलीजन को इन लोग तो बांट दे रहे ना भाई, रिलीजन के नाम पे वोट ले रही।
तो पूरा देश बर्बाद हो रहा. देश को बचाओ, मोदी को हटाओ. ప్రొటెస్ట్ మీద కంటిన్యూ అవుతుందా ఇవాళ క్లోజ్ అయిపోతుంది? ఐ థింక్ ఈ ప్రొటెస్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకు అని అంటే వి జస్ట్ న్యూ దాట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ వేర్ ఇంకా బీజేపీ వాళ్ళ ఏవైతే ప్రామిసెస్ చేశారో వాళ్ళు ఇంకా ఫుల్ఫిల్ చేయలేరు. So until and unless every promise is made by the government is fulfilled, we will continue to protest. And మేము జస్ట్ ఇక్కడ సెలబ్రేషన్ కోసం వచ్చినాము కానీ ఆ 24 hours కూడా లేదు. సో we will protest continuously. So yeah. అంటే ఎప్పటి వరకు ఇప్పుడు కొన్ని డిమాండ్స్ పెట్టింది అక్కడ జంతర్ మంతర్లో కూడా ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ మీ డిమాండ్కి స్పందిస్తుంది, ఫ్యూచర్లో ఫర్దర్గా వాటిని ఫుల్ఫిల్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మనకి చైర్ మీద లేరు, హక్కులో లేరు, పదవిలో లేరు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యాజ్ అ గవర్నమెంట్ దే హ్యావ్ టు బీ అకౌంటబుల్. ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ దే హ్యావ్ టు బీ అకౌంటబుల్, దే హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్ విత్ దేర్ పబ్లిక్. సో ఆబ్వియస్లీ మేమైతే యూత్ ఆఫ్ ది ఇండియా ఏమైతే అంటున్నామో ఆబ్వియస్లీ గవర్నమెంట్ షుడ్ లిసన్ టు వాట్ ఎవర్ వి స్పీక్ బికాస్ this is democracy and this is how the democracy should be. మీరు ఇది డెమోక్రసీ మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేము కొట్లాడుతున్నామని మీరు అంటున్నారు. బట్ వాళ్ళు అంటున్నారు వీళ్ళంతా యాంటీ నేషనల్స్, ఫండెడ్ బై పాకిస్తాన్, ఫండెడ్ బై చైనా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ర్యాపిడోకి వచ్చినా అన్నా నేను ఇడికి అండ్ ఇది ఫండెడ్ బై చైనానా, ఫండెడ్ బై పాకిస్తానా? అండ్ ఈ ట్యాక్స్ ఎవరికి పోతుంది ట్యాక్స్? గవర్నమెంట్కి కదా పోయేది. అండ్ ఎవరు ఫండ్ చేస్తున్నారు మమ్మల్ని? మేము మా బేసిక్ ఫండమెంటల్ రైట్ యూజ్ చేయడం, రైట్ టు ప్రొటెస్ట్ యూజ్ చేయడం, అది మా అంబేద్కర్ మా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ని మేము యూజ్ చేయడం. అండ్ యూజ్ చేయడానికి మేము యాంటీ నేషనల్స్ ఎలా అయినాం. అండ్ వన్ మోర్ థింగ్, బీజేపీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నేషన్. గెట్ దిస్ థింగ్ ఇన్ యువర్ హెడ్. God damn it, they get this thing. మాత్రమే నేషన్ అంటే మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చెయ్యాలి. గవర్నమెంట్ ఉంది ఎందుకు, మేము ఎందుకున్నాము? క్వశ్చన్ చేస్తేనే గవర్నమెంట్ అకౌంటబుల్ ఉంటుంది. క్వశ్చన్ చేస్తేనే మనము ఏమైనా డెమోక్రసీ ఉంటుంది అక్కడ, ఇంకేం లేదు. అండ్ దిస్ ఇస్ హౌ అవర్ సంవిధాన్ ఇస్ రిటన్. సో ఎవరు యాంటీ నేషనల్ కాదు హూ ఎవర్ క్వశ్చన్స్. అండ్ మీకు అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ హ్యావ్ లెజిటిమేట్ ప్రూఫ్స్, డోంట్ ఫర్గెట్ అటర్ దిస్ వర్డ్ ఆఫ్ యాంటీ నేషనల్. దిస్ ఇస్ హ్యూజ్ టు సే అ సిటిజన్. ఎగ్జామ్స్ సంబంధించి కాంగ్రెస్ జనతా పార్టీ పోరాటం స్టార్ట్ అయినప్పటి నుంచి యాంటీ నేషనల్ అనే పదం వాళ్ళు వాడుతున్నారు. వీళ్ళంతా యాంటీ నేషనల్స్ అంటూ ఉన్నారు. సో మీరే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్తారు. అవును. సో వన్ థింగ్ ఏంటి అని అంటే సిజేపీ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజేపీ ఎందుకు వచ్చింది? ఎందుకు అని అంటే బికాస్ అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంతా మా యూత్ని అలా డిగ్రేడ్ చేసి కాక్రోచెస్తో కంపేర్ చేసినందుకు సిజేపీ కేమ్ ఇన్ టు దిస్. అండ్ అప్పుడు కూడా క్వశ్చన్తోనే స్టార్ట్ అయింది సిజేపీ అనేది. ఇప్పుడు కూడా సిజేపీ గేవ్ అస్ ద ప్లాట్ఫామ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. ఇట్స్ నాట్ దట్ మేము సిజేపీకి సపోర్ట్ చేస్తాము లేకపోతే ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తాము అని. ఇట్ గేవ్ అస్ ది ప్లాట్ఫామ్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ రేసింగ్ అవర్ క్వశ్చన్స్ అండ్ వాయిసెస్. అండ్ ఇట్ హ్యావ్ బికమ్ అ వెరీ మొత్తం ఇండియా మొత్తం అయింది అని అంటే బికాస్ ఆఫ్ దాట్, బికాస్ ఆఫ్ సిజేపీ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అండ్ ఇట్స్ నాట్ యాంటీ నేషనల్. అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రీసెంట్గా కూడా జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఇష్యూ మీద ఆ వీడియోస్ చూడండి అని చెప్తే నేను చూడను, నాకు టైం లేదు అని కూడా అన్నారు. అవును. అంటే ఒక అపెక్స్ బాడీ అది ఇండియాలో, అపెక్స్ బాడీ అట్లా చీఫ్ జస్టిస్ అట్లా మాట్లాడినప్పుడు ఎట్లా అనుకోవాలి దాన్ని? See, one thing is that మాకు ఎగ్జిక్యూషన్ అండ్ లెజిస్లేచర్ కష్టంగా లైక్ మాకు ఆన్సరబుల్ లేనప్పుడు వీ విల్ గో టు ది జ్యుడిషియరీ ఈస్ నథింగ్ బట్ ది కోర్ట్. అండ్ సుప్రీం కోర్టే మమ్మల్ని చూడకపోతే అండ్ వీ కెన్ సీ దట్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ ది డెమోక్రసీ ఈస్ డైయింగ్ ఇన్ దిస్ కంట్రీ. బట్ ఆఫ్టర్ దాట్ మనకి అకౌంటబుల్ ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబుల్ అయినాక వీ హ్యావ్ ది సీక్వెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ కమింగ్ ఫ్రమ్ ది వెరీ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆల్సో చీఫ్ జస్టిస్ ఆఫ్ అవర్ కంట్రీ సేయింగ్ దట్ నేను ఇప్పుడు చూడాలని అన్నాను కానీ రేపు చూస్తాను అనేసి వాళ్ళే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ట్విట్టర్లో. యూ కెన్ ఆల్సో సీ దాట్. సో దిస్ ఆర్ ది లెజిటిమేట్ ప్రూఫ్ దట్ ఒక్కరు అకౌంటబుల్ మనం చేస్తే సిస్టమ్ చేంజ్ అవుతుంది, సిస్టమ్ అకౌంటబుల్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద డిమాండ్. సో ఈ కంట్రీలో జ్యుడిషియరీ కావచ్చు, అట్లా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? No, I don't think so. They are working as independent bodies of our country because ఒకవేళ ఇండిపెండెంట్ అయ్యి ఉంటే ఇంత అయ్యేది కాదు. బికాస్ మేము ప్రొటెస్ట్ చేయడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీస్ కూడా అసలు క్వశ్చన్ చేయట్లేదు. ఇండిపెండెంట్ బాడీస్ వదిలేయండి, ఆపోజిషన్ క్వశ్చన్ చేస్తలేదు కదా మేము 1 month కష్టపడితే కానీ. ఇప్పుడు రాహుల్ గాంధీ వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చినారు? సోనం వాంగ్చుక్ గారు ప్రొటెస్ట్ చేసినాక హంగర్ స్ట్రైక్ చేసినాక వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకొని పోయినాక
ఇదంతా అయినాక అండ్ మళ్ళీ లాఠీ చార్జ్ అయినాక రాహుల్ గాంధీ వచ్చినారు. ఎవరి నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి దానికన్నా ముందు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద సభ పెట్టారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన రాహుల్ గాంధీ గారు చేసినట్టు కాదు. బికాస్ వి సా ది న్యూస్, వి సీ ది సోషల్ మీడియా, వి స్టడీ ది ఆర్టికల్స్, వి స్టడీ ది న్యూస్. వి ఆర్ నాట్ దాట్ బ్లైండెడ్ టు బిలీవ్ ఆల్ ఆఫ్ దిస్ కమెంట్స్. ఫైనల్ గా ఇది స్టూడెంట్స్ విక్టరీయా లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ విక్టరీయా లేకపోతే వేరే పొలిటికల్ పార్టీల విక్టరీ? డెమోక్రసీ విక్టరీ. నిన్నటితో ఇప్పటితో ఇంకా మీ పోరాటం ఉద్యమం అంతా అయిపోయినట్టేనా లేదంటే ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది? Depends if there are any such ministers, corrupt ministers, will definitely raise our voice because Gen Z generation will not stop here. We will in future also, if there is any such things, will definitely come together and will take actions against such ministers. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే వస్తారా లేదంటే ఇప్పుడు కొన్ని డిమాండ్స్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్? Yes. సో ఆ డిమాండ్స్ నెరవేర్చే వరకు పోరాటం ఇట్లనే కంటిన్యూ చేస్తారు? Yeah, we will be looking at कि सारे demands पूरे हो रहे कि नहीं. So हम लोग ऐसे ignore नहीं करेंगे. If they are not taking any proper actions, हम सब फिर से उठेंगे. Will again question the government कि till where you have done your work. तो कहाँ तक आपका काम पहुँचा है नहीं, हम वापस आवाज़ उठाएंगे उसके बाद. एजुकेशन सिस्टम में रिफॉर्म्स होना बोल के आप पूछ रहे हो, कैसी रिफॉर्म्स होना पड़ेगा, होना चाहिए किसमें? एजुकेशन सिस्टम? एजुकेशन सिस्टम में कैसे रिफॉर्म्स आने चाहिए? जो आजकल प्राइवेटाइजेशन ऑफ कॉलेजेस बहुत ज़्यादा हो रहे हैं, तो फीस वगैरह बहुत ज़्यादा ले रहे हैं, तो उसमें भी गवर्नमेंट शुड सी एंड सीट्स वगैरह इंक्रीज़ होनी चाहिए. एंड जो प्रेशर बना रहे हैं स्टूडेंट्स पे, तो सुसाइड तक तो बात पहुंचनी नहीं चाहिए. That's what. तो अब तो इतना प्रोटेस्ट किया, इतना दिन प्रोटेस्ट चला, सो अब तो गवर्नमेंट समझेगा, ऐसा अच्छा करेगा, समझ रहे हो? हाँ, लग तो रहा है क्योंकि अभी गवर्नमेंट थोड़ा कॉन्शियस वगैरह रहेगी. क्योंकि अभी इफ़ वी डू एनी मिस्टेक, people will raise their voice करके. Previous people they would just sit silent, but this generation it's being very active and they are seeing the actions of government, so definitely they will raise their voice. ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాజీనామా చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఒక మెట్టు వెనక్కి దిగి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడం జరిగింది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన అయిపోలేదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. 3 డిమాండ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఆ 3 కూడా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇది ఆల్రెడీ ప్రొటెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నా జంతర్ మంతర్ దగ్గర అభిజిత్ దీప్కి, అశుతోష్ రంక అండ్ సౌరవ్ దాస్ వాళ్ళు ప్రొటెస్టర్స్ అందరినీ, జెన్జీలందరినీ వెళ్ళిపోండి అన్నారు, వెళ్ళిపోయారు కూడా. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందుకే ఈ సెలబ్రేషన్స్. అంటే ఇప్పుడు ఆయన చేయడం వల్ల అంత పరిస్థితులు మారిపోతాయి, నీట్ ఎగ్జామ్లో ఇకపై అవకతవకలు జరగవు అట్లా అని అవును, అతను చేసినంత మాత్రాన లీక్స్ ఆగుతాయని అయితే నేను అనుకోను. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అసలు? మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు అండ్ వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటున్నారు. అసలు లీక్స్ కాకుండా చూడండి అని మేము అనేది. ఎవరున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, అందరిని అరెస్ట్ చేసి మీరు వీళ్ళని ఎలాగైతే కొట్టారో అదే జంతర్ మంతర్ దగ్గర యువకుల్ని లాఠీలతో కొట్టారు కదా, ఒక్కో యువకుడిని రక్తాలు వచ్చేలా కొట్టారు. అదే జంతర్ మంతర్ దగ్గర లీకేజ్ చేసిన వాళ్ళని ఉరిదీయండి, ఇంకోసారి ఎలా అవుతుంది?